రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి వార్తతో ఆ ప్రాంతమంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. మనం చూసాం జిఎంసీ హాస్పిటల్ దగ్గర వరుసగా అక్కడికి చేరుకుంటున్నారు నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యులందరూ కూడా. బారామతి అంటేనే అజిత్ పవార్కి ఒక విడదీయరాని బంధం. అక్కడి నుంచే ఎంపీగా గెలిచారు, అక్కడి నుంచే 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఉప ముఖ్యమంత్రిగానే 8 సార్లు పనిచేసినటువంటి వ్యక్తి. బారామతిలో ఆయనకు అంతటి అనుభూతి ఉంది. ఏదైతే జిల్లా పరిషత్ ఎలక్షన్స్ ఉన్నాయి కారణంగా భారీ బహిరంగ సభకు వెళ్తున్న సమయంలో ఇటువంటి దుర్ఘటన జరిగింది. ఎవరు ఊహించినటువంటి పరిణామం. ఒక్కసారిగా ఉలిక్కిపడింది మహారాష్ట్ర ప్రజానికం. ఏం జరిగిందని తెలుసుకునే లోపే ఆ ప్రమాదం జరిగిందనే విషయం తెలిసిన తర్వాత చాలా మంది ప్రార్థనలు చేశారు అజిత్ పవార్కి ఏం కాకూడదని. కాకపోతే స్వల్ప గాయాలతో బయటపడ్డారనుకున్నప్పటికీ కూడా దట్టమైన అగ్నికీలల్లో ఆయన కూడా మృత్యువాత పడ్డారన్న వార్త తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమైనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇంతకుముందు కూడా ఏదైతే అజిత్ పవార్ మృతి వార్త తెలిసిన తర్వాత అనిల్ దేశ్ముఖ్ కూడా, అంటే మాజీ హోమ్ మినిస్టర్ కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మీడియా ముందే వచ్చి ఏడ్ చేసినటువంటి సిచ్యువేషన్. అంటే అంతటి బాధ ఒక్కసారిగా ఎవరు ఊహించినటువంటి ఘటన. మాట్లాడదాం. మనతో పాటు శేషు గారు ఉన్నారు, ప్రొఫెసర్ శేషు గారు, అనలిస్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. శేషు గారు, గతంలో మనం అహ్మదాబాద్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఏం జరిగింది, ఏంటి, ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏంటి అనేది. ఇప్పుడు ప్రముఖులు ప్రయాణిస్తున్నటువంటి జెట్స్, ఈ ప్రైవేట్ జెట్స్కి పర్మిషన్స్ ఎట్లా వస్తాయి, ఉన్నటువంటి నియమాలు ఏంటి, ఒకవేళ బయలుదేరుతున్నప్పుడే కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, లేదంటే సాంకేతిక లోపాలంటే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విజిబిలిటీ లేకపోతే కనుక కనీసం వార్నింగ్ చేస్తారు కదా. విజిబిలిటీ లేక చాలా ప్రయాణాలు కూడా ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ మనం తెలుగు రాష్ట్రాలను ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఏపీ విషయంలో సీఎం కావచ్చు, మాజీ సీఎం కావచ్చు, విజిబిలిటీ లేని కారణంగా రోడ్డు మార్గాన్ని వెళ్తున్నారు, ఫ్లైట్లో వెళ్ళడం లేదని చెప్తూ ఉంటారు. కానీ ఇటువంటి ఇండికేషన్స్ లేవనుకోవాలా? ఈ ప్రమాదానికి సంబంధించి మీరేమంటారు, ఎట్లా చూడాలి? అజిత్ పవార్ మరణము మహారాష్ట్ర రాజకీయాలకు ఒక తీరని లోటుగానే చూడాలి. తర్వాత భారతదేశ రాజకీయాల్లో కూడా ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. శరద్ పవార్ వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి అజిత్ పవారు అటు మహాయుతి కూటమిలోనూ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత మహాగఠబంధన్ కూటమిలో కూడా తను ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఉన్నారు. అటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద లీడర్ గా శరద్ పవార్ తర్వాత ఎదిగినటువంటి ఒక నాయకుడిగా మహారాష్ట్ర రాజకీయాలపైన తనదైన ముద్ర వేసినటువంటి ఒక నాయకుడిగా చూడాలి. కానీ విమాన ప్రమాదంలో, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటము కొంత మేరకు దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా ఇది మొదటిసారి ఏం కాదు. గతంలో కూడా అనేక ఇలాంటి దుర్మరణాలు జరిగాయి, ఇలాంటి దుర్ఘటనలు జరిగినటువంటి సందర్భాలు మనం చూసాం. మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారి ఉదంతాన్ని మనం చూసాం. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ లో అక్కడ పెమా కండు దోర్జీ కండు, అక్కడ పెమా కండు తండ్రి దోర్జీ కండు కూడా ముఖ్యమంత్రిగా ఉండి విమాన ప్రమాదంలోనే మరణించినటువంటి సంఘటన మనం చూసాం. తర్వాత ఎన్నికల క్యాంపెయిన్ లో ఇలాంటి ప్రమాదానికి గురై సినిమా హీరోయిన్ సౌందర్య కూడా మృతి చెందినటువంటి ఘటన మన తెలుగు రాష్ట్రాల్లో, మన సౌత్ ఇండియాలో చూసినటువంటి సందర్భం ఉంది. అనేక సందర్భాల్లో ఇట్లాంటి సంఘటన జరుగుతున్నప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవటంలో ఎక్కడో ఈ ప్రైవేట్ సివిల్ ఏవియేషన్స్, లేకపోతే ఈ ప్రైవేట్ సర్వీసెస్, సివిల్ ఏవియేషన్ సర్వీసెస్ వైఫల్యం చెందుతున్నట్టుగానే మనకు కనపడుతుంది. అయితే దీంట్లో చాలా ప్రధానమైనటువంటి విషయం ఏంటి అని అంటే పొగమంచు. ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి పొగమంచు కారణం ఒకటైతే, రెండోది హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తినట్టుగా ఉన్నది. అయితే దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఇది ఎగరటానికి లేకపోతే ట్రావెల్ చేయడానికి అనుకూలంగా ఉంది అని సర్టిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. కానీ సడన్ గా కొన్ని సందర్భాల్లో ఈ టెక్నికల్ లోపాలు రావటము, ఇట్లాంటి ఫ్లైట్లు క్రాష్ అవ్వటము, ఇది ఫ్లైట్ ఎగిరి కిందకు వస్తున్నటువంటి సందర్భంలోనే చాలా తక్కువ ఎత్తు నుంచి పడిపోయినప్పుడు కూడా తీవ్రమైన ప్రమాదం జరగటము, బర్నింగ్ అవటం తోటి అక్కడ ప్రాణాలు కాపాడలేకపోయేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇట్లాంటి ఈ ఎయిర్ ట్రావెల్స్ చేసేటటువంటి వాళ్ళు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. అహ్మదాబాద్ ఘటన చాలా పెద్ద ఘటన. అనేక సందర్భాల్లో విమానాలు సముద్రాల్లో కూలిపోయినటువంటి ప్రమాదకరమైనటువంటి ఘటనలు మనం చూస్తున్నప్పుడు కూడా బట్ రిస్కీ కదా ఎయిర్ ట్రావెల్ అనేది. అహ్మదాబాద్ ఇన్సిడెంట్ తర్వాత కూడా చాలా చూసాం కదా శేషు గారు. అంటే అవును, ప్రాణాలు కోల్పోయే సంఖ్య ఎట్లాగున్నా ఈ విమానాలకు సంబంధించి ప్రమాదాలు అప్పటి నుంచి మనం వరుసగా చూస్తూనే ఉన్నాం. అయితే ఎస్పెషల్లీ ఈ హై ప్రొఫైల్ సొసైటీ, ముఖ్యంగా ఈ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు,
ఎక్కువ సందర్భాల్లో అటు ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కూడా హెలికాప్టర్స్ వాడుతున్నటువంటి ఉదంతాన్ని చూస్తున్నాం. తర్వాత మీరు తెలుగు రాష్ట్రాల్లోనైతే ఇటీవల కాలంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరూ హెలికాప్టర్ వాడటమే మొదలు పెడుతున్నారు. అయితే హెలికాప్టర్ ఎక్స్పెన్సివ్ తో పాటు ఇట్లాంటి ప్రమాదాలు కూడా కొంచెం ఉంటాయి కదా, రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రికాషన్స్ పెద్ద ఎత్తున తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరిన్ని ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుందేమో అని ప్రతి సంఘటన జరిగినప్పుడు, ప్రతి ప్రమాదం జరిగినప్పుడు మనం ఇలానే మాట్లాడుకుంటున్నాం. కానీ జరుగుతున్నటువంటి సంఘటనలు, జరుగుతున్నటువంటి ప్రమాదాలు జరగక మానట్లేదు, జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మరింత ఈ ఎయిర్ ట్రావెల్స్, ప్రైవేట్ ఎయిర్ ట్రావెల్స్ వచ్చిన తర్వాత ఈ ప్రమాదాల సంఖ్య ఇంకా పెరిగిపోయింది. ఎందుకు? దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి ఇన్స్పెక్షన్స్ చేయకపోవటము, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటము, టెక్నికల్ జాగ్రత్తలు, మరింత ప్రికాషన్స్ తీసుకోకపోవటం తోటి ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లాంటి హెలికాప్టర్స్ ని లేకపోతే ఈ ఎయిర్ ట్రావెల్స్ ని ఉపయోగించేటటువంటి వాళ్ళు, ఆయా సంస్థలు, ఈ ట్రావెల్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఆయా సంస్థలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నుండి సౌత్ ఇండియాలోనే అతి పెద్ద జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతరకు కూడా హెలికాప్టర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసుకున్నారు. మా వరంగల్ నుంచి హెలికాప్టర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి సందర్భంలో బట్ ఇట్లాంటి సర్వీసెస్ పెరుగుతున్నటువంటి సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవటంలో కూడా పెరగాలి కదా, టెక్నాలజీ కూడా పెరగాలి కదా, రాబోయేటటువంటి ప్రమాదాలను ముందే పసిగట్టగలగాలి కదా. కాబట్టి చెప్పండి అక్షయ్ గారు. టెక్నాలజీ పెరుగుతోంది, టెక్నాలజీలో దూసుకెళ్తున్నామని చెప్తున్నాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ఆ టెక్నాలజీ ఎటుపోతోంది, ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నాం అన్న